కాంగ్రెస్ ప్రభుత్వంపై మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఘాటు విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం చేస్తున్నవని అసత్య ఆరోపణలేనని ఆయన మండిపడ్డారు. అక్రమ కేసుల విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చంపపెట్టని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కేసీఆర్ సభలను అడ్డుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బురద జల్లడం మానుకొని తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించాలని దివాకర్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దాదాపు 2.5 సంవత్సరాల కాలం నుంచి అసత్య ప్రచారాలు, ఏది ఏమైనా కేసీఆర్ గారిని పార్టీని బదనాం చేయాలని ఆలోచనతోటి నానా విధాల తిప్పలు పడుతున్నారు. ఆ తిప్పబడడానికి ఇంత అంతాని కాదు. కాళేశ్వరం మీద కమిషన్ వేయడం జరిగింది, ఘోష్ కమిషన్. ఆయన వేసినప్పుడు ఈ రకంగానే మీరు రాయాలి అనేది తయారు చేసి ఆయనకి ఇస్తేనే సంతకం పెట్టి పంపించిన సందర్భాలు. కాళేశ్వరం ఎంత అబద్ధాలు ఆడుతుందంటే, ఒక హోదాలున్న వ్యక్తులు, అది ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, నీతి మాలిన మాటలు, అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పదవికే చెడ్డ పేరు తెచ్చే దిశగా మాట్లాడుతున్నారు. అసలు దానికి అయిన ఖర్చు 94,000 కోట్లు. 94,000 కోట్లలో ల్యాండ్ అక్విజిషన్ కానీ, మరొకటి కానీ, 3 బ్యారేజ్లు కానీ, పంప్ హౌస్ కానీ, కెనాల్స్ కానీ, సొరంగాలు కానీ, ఇవన్నీ కలిస్తే 94,000 కోట్లు. అందులో ప్రధానంగా 3 బ్యారేజ్, ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగిన సందర్భాలు. 2 పిల్లర్లకు ఆనాటి సంస్థ ఏదైతే కన్స్ట్రక్షన్, ఆ సంస్థ ముందుకొచ్చి చేస్తామని ఆనాటి లెక్కల ప్రకారం 100-200 కోట్లు అయితే ఇంకా అంతకన్నా 100 కోట్లు ఎక్కువ అవచ్చు. ఏనాడైతే ఆనాడు నవంబర్ మాసంలో ఉంటే ఆ సంవత్సరం దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒక రిపేర్ అంటే దాదాపు ఒక 5-6 నెలలైతే కంప్లీట్ అవుతుంది. దాన్ని వేయకుండా కేవలం బదనాం చేయాలని ఆలోచనతోటి కమిషను నానా విధాల ప్రయత్నం చేస్తే, నిన్న కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, మంత్రులకు చెంప చెల్లువనే దిశగా హైకోర్టు ఆ కమిషన్ ఏది రాశారో అందులో ఏమాత్రం నిజం లేదని దాన్ని ముఖ్యమంత్రి